విషయంలో గత సంవత్సరంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. బఫర్ జోన్ అని చెప్పేసి మేము ఇప్పటికే చాలా ప్లేసెస్ విజిట్ కూడా చేసాము. నిన్ననే నాగోల్ కూడా వెళ్ళాము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా అక్కడ 5 కిలోమీటర్స్ తెచ్చి చేశారు. సో ఇప్పుడు ఎందుకు సేమ్ అదే విధంగా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిమాలిష్ చేస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రీవియస్ 9 మీటర్స్ బఫర్ జోన్ అని ఉండేది, ఇప్పుడు మాత్రం 30 మీటర్స్ 50 మీటర్స్ సంబంధించినటువంటి ఎంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుకుంటూ ఇవాళ ప్రభుత్వం పేద ప్రజల శవాలపై చేస్తున్నటువంటి ఒక పోరాటాన్ని ఎంతకి సహించేది లేదు. ఎట్టి పరిస్థితి రేవంత్ రెడ్డిని గద్దె దింపవడమే దింపము, మేము వదిలే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మా ఇల్లు తీసుకొని మూసి సింధీకరణ చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీకు మూసి క్లీనప్ చేసేది ఉంటే మేమే ముందుకు వస్తాం, కానీ ఇల్లు డెమాలిష్ చేసి క్లీనప్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు మిమ్మల్ని జెన్యూన్ గా బాగుంది ఆదేశం ఉంది, కానీ మీ అందరినీ కూడా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? పెయిడ్ ఆర్టిస్టులు అంటే మీరు అక్కడ కూర్చొని ఎవరైతే ఇల్లు పోవట్లేదో వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. వీఆర్ ఇన్ పెయిడ్, వీ నో వై వీఆర్ ఫైటింగ్. ఓకే, ఊరికే ఏదో వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు ఎన్క్రోచెస్ అది ఇది అంటే వీ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వీ హ్యావ్ ఆల్ లోన్స్ అన్నీ ఉన్నాయి. ఊరికే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఊరుకునేది కాదు అసలుకి. బికాస్ యూ ఆర్ నాట్ ఇన్ అవర్ పొజిషన్. సో మీరు అక్కడ పైన కూర్చొని ఏమైనా మాట్లాడతారు. మేము ఇక్కడ పెయిడ్ ఉన్నాం, వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ అవర్ ఓన్ హోమ్స్. దేశద్రోహంకి సంబంధించింది మొత్తము తెలంగాణ మొత్తం అమలు చూస్తుండు ఎవరు రేవంత్ రెడ్డి గారు. పేద ప్రజలను అందరినీ నాశనం చేస్తున్నాడు, రోడ్లు అంటున్నాడు. ఇంకొకటి ఖమ్మంలో అయినా పెద్ద ఎత్తున తీసేసాడు. దానికి సంబంధించి మొత్తం పేద ప్రజలను అందరినీ అన్యాయం చేస్తున్నాడు. దీని ప్రకారం మేము ఎంత దూరం అని అవుతాం. మన కేటీఆర్ సారు ఉన్నారు, కార్తిక్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మేడం ఉన్నది, సబిత మేడం ఉన్నది, వాళ్ళ ఇంబటి మేము ఉన్నాము. ఎంత దూరమైనా వెళ్తాము. దీనికి బాగా ఖండిస్తున్నాం మేము. ఈ రేవంత్ రెడ్డి మీద ఈ కక్ష కట్టిండు తెలంగాణ మీద. తెలంగాణ మొత్తం అమ్ముదామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. దండి మార్చిలో చిన్న బిడ్డ ఎంత ఎండ ఉందంటే పబ్లిక్ కూడా అట్లానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చిన్న తల్లి ఎందుకు వచ్చిందంటే చిన్న పాపం తీసుకొని ఈ ఎండకి ఏం అవసరం వచ్చింది? నాగోల్ కలిగిన వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని వచ్చి మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్. మాకేం డబ్బులు ఇవ్వలేదండి, మేము వెళ్ళి చూసి వచ్చినాము. అక్కడ ఎట్లా చేసిండ్రు అని చూసి వచ్చినాము అంతే. ఏమేమి వచ్చింది అక్కడ చూసిన తర్వాత? అక్కడ బాగుందండి, రోడ్స్ వేసిండ్రు, పిల్లల గేమ్స్ ఉన్నాయి, మా పిల్లలు ఆడుతున్నారు. వాకింగ్ చేసిండ్రు, సైక్లింగ్ ఉంది, ఆడుతున్నారు ఆ గేమ్స్ లో. అలా చేస్తే మాకు కూడా కరెక్ట్ గానే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ప్రక్షాళన కోసమే కదా చేస్తుంది, ప్రక్షాళన చేస్తే ఇల్లు కూర్చోకుండా ఎందుకు చేస్తారండి? ప్రక్షాళన అంటున్నారు కదా, ఇల్లు కూర్చోకుండా చేయమండి. ఎట్లయినా మేము కూలగొడతాము అని చెప్తున్నారు. ఏది అభివృద్ధి కోసము, బ్యూటిఫికేషన్ కోసం ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేద్దాము. బ్యూటిఫికేషన్ ఎందుకండి? మాకెందుకు చేసేది ఏదో ప్లేస్ చేయమనండి. ప్లేస్ ఉన్న ప్లేస్ చేయమనండి. మా ఇల్లు కూర్చోమంటే మా మీద చూస్తే కాబట్టి నిన్న వెళ్ళినా కూడా ఏమీ తీసుకోలేదు. మా ఖర్చుతో మేము వెళ్ళినాం, మేమే వచ్చినాం. పెయిడ్ ఆర్టిస్ట్లా కాదు, నిన్న పోయి అక్కడ పోయి మేము మా స్వచ్ఛందంగా పోయి చూస్తాము. మాట అనే వల్ల కొంచెం వల్ల గుర్తుండాలి. ఇంకొకసారి మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో 12 కాలనీ వాసులు మేము దాన్ని మంచిగా చేస్తాము. దాంట్లో దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, మీకే అంటువ్యాధులు వస్తాయి, మీ జీవితాలు బాగుండాలి. అందుకే ఏమి లేదు, అంతా బాగుంటాము. మంచి 10 సంవత్సరాలు అయితే తీసుకొని సమస్య లేదు. నేను వచ్చి నుంచి మాకు సమస్య లేదు. అయితే మీరు ఇల్లు కోసం మాట్లాడుతుంటే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు కదా, మీరు డబ్బులు తీసుకొని రకంగా అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని
ఈ ఇల్లు చెన్నైలో ఎన్నేళ్ళైందమ్మా నువ్వు ఇక్కడ ఉండబట్టి? మెయింటెనెన్స్ మీరు చెప్పండమ్మా, ఇప్పుడు చిన్న చెప్పండి అమ్మా, అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, మీకు ఎందుకు బాధ అంటున్నారు? బ్యూటిఫికేషన్ చేసుకోవాలి కదండి, కానీ అట్లా ఇల్లు రిమూవ్ చేసి చేస్తారా? మేము ఇద్దరు నాగోల్కి వెళ్ళొచ్చాము. కేసీఆర్ సార్ బ్యూటిఫికేషన్ చేశారండి, ఎంత బాగా ట్రాక్ కట్టారు, వాకింగ్ ట్రాక్ ఉన్నది. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మామూలుగా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, మంచిగా చేశారు. గార్డెన్ కూర్చోడానికి ఎంత బాగుంది. అలా చేయాలి, ప్లేస్ ఉంది కదా, అలా చేస్తే బాగుంటుంది. ఇల్లు రిమూవ్ చేసి ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలని తన ప్లాన్. అది కాదండి, మాకు బ్యూటిఫికేషన్ వద్దు, ఏదో చేసుకోమని కానీ ఇల్లు కూర్చోకుండా చేయమన్నారు. ఏమన్నా చేసుకోమనండి. సో దానికోసం ఈరోజు చిన్న పిల్లలు తీసుకుని వచ్చిరా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు పిల్లలు. ఎంత తిరిగేయడము, మా అన్నమ్మ పేషెంట్ అండి, పాపం తను ఎంత సఫర్ అవుతున్నారు. నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు తెలుసా, ఇక్కడ పోతాయో టెన్షన్ కదా. ఎంత ఇష్టంతో కట్టుకున్న ఇల్లండి. మా వల్ల కాదండి తట్టుకున్న మాత్రం, మేమైతే ముందే కూర్చుంటాం. కానీ మీరు నిన్న మీరు అక్కడ నాగోపోయారా? వాళ్ళు ఏమంటారంటే ఏ పాస్ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి తీసుకుపోయిపోని అంటున్నారు. 10 రకాలుగా అనుకోమండి, వచ్చి చూడమనండి. మేము ఎంత సఫర్ అవుతున్నామో, మా ఇల్లు చూపిస్తాం. పోయే దారిలోనే ఈ స్ట్రెచ్ లో మాది ఉందనే కదా మేము ఎంత బాధపడుతూ వచ్చాము. పోరాటం చేద్దాము, మన ఇల్లు మనకు కావాలి అంతే అనుకుని వచ్చినాం. అందరం అంతే అలా అనుకుని వచ్చినాం కదా. పెయిడ్ ఆర్టిస్ట్ ఏం లేదండి, పెయిడ్ ఏడిపోతున్నావు అలా ఎండలా? ఎవరితో పోతున్నావు? అమ్మతో పోతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కావాలి? ఇల్లు కావాలా? ఇల్లు కూలగొడతామంటున్నారా?